మా సరదాలకి ఇలా అడ్డుపడితే ఎలా వదిలేయమంటారు? ఏయ్, నీకు అసలు బుద్ధుందా? మా పేరును కొన్న విల్లాని ఇలా ఎందుకు మార్చారు? అసలు మార్చే హక్కు మీకెవరిచ్చారు? ఈ విషయం మాకెందుకు ముందే చెప్పలేదు? నేను చెప్పాలని చూశాను మేడం, కానీ మీరు నన్ను చెప్పనవలేదు, నా మాట వినిపించుకోలేదు. ఆ మార్పులు చేర్పులు మా ఎండి గారే చేశారు. ఏయ్, ఎవరయ్యా మీ ఎండి? ఆయనకేం అధికారం ఉంది మార్చడానికి? పెచ్చదానా, నన్ను కాదని ఎవరంటారే? ఆ మాత్రం నా గురించి నీకు తెలీదా? అయినా ఇప్పుడు ఏమైందని అంత ఇదైపోతున్నావు? నువ్వంత గూడు పుటాణి చేసినందుకు ఏమైనా అంటే నేననాలే? నీ తప్పుడు ఆలోచనల మీద నేను విరుచుకుపడాలి. కోట్ల ఆస్తి కొనిస్తే నీలుగుతావేమిటా నీలుగుడు? కోట్లు? ఆ కోట్లు పెట్టుకొని ఇంకో మునిమనివన్నీ కొనుక్కోరాదు? నా కొడుకు వెంటెందుకు పడతావు? నా కొడుక్కి మేము కొని పెట్టాలనుకుంటే నువ్వెందుకు అడ్డుపడతావు? కోట్లు పెట్టి అన్ని సంతోషాలు సంబరాలు కొనుక్కోలేవు. నీ కొడుకు నా కొడుక్కి కొడుకేవాడు? ఎక్కడి నుంచి వచ్చాడేవాడు? వాడికి కొని పెట్టాలని మాకుండదా? పద్ధతి ప్రకారం చేయాల్సిన దాన్ని పద్ధతి ప్రకారం చేశాను. దానికి నీలుగుతావేమిటే తింగరిదానా? ఎప్పుడు ఏదో పంచాయతీ లేనిదే తోచదా నీకు? తోతలకే పోతా, అవతలికి కాదు అసలుకే పోతా. నీ కొడుక్కి కొడుకుతోనూ మీరే కట్టుకొని ఊరేగండి. నా సంతోషం సంబరమేగా మీకు గిట్టంది. నన్ను పంపించి మీరు చేసుకోండి టోలోత్సవం. ఆవిడ్ని కూడా ఉయ్యాల్లో కూర్చోపెట్టి చెయ్యండి నామకరణం. ఆవిడికి పెట్టండి ఇంకో కొత్త పేరు. పిఠాపురం మంగమ్మ కాదు, పిరంగిపురం సూర్యకాంతమ్మ అని పెట్టండి. స్వర్ణం ఆగు. నువ్వు ఆగక్క. ఊ అంటే ఆగవే స్వర్ణ అంటావు. ఆవిడ ననవే. ప్రతిదానికి ఆవిడేనా ముందుండేది? నా కొడుక్కి పేరు పెట్టుకునే అర్హత లేనప్పుడు నేనెందుకు ఇక్కడ? పోతే పోవే. మీరందరూ భోజనాలు కదలండి. అదెక్కడికి వెళుతుంది? జడ్జి గారు భోజనం అండి.